ఒకవేళ దేవుని బిడ్డ, విశ్వాసి, క్రైస్తవుడు అనబడుతున్నవాడు మేలు చెయ్యుటకు, మేలునే వెతుక్కుంటూ ఈ సమాజంలో జీవిస్తే గనక కలిగే బెనిఫిట్ ఏమిటంటే, ఆమోసు గ్రంథంలో చెప్పబడిన మాట మనము బ్రతుకుతాం. మీరు కీడు చెయ్యుట మాని మీరు బ్రతుకగోరినట్లు మేలు చెయ్యుడి. మనము మేలు చేస్తే బ్రతకగలము అనే ఒక బెనిఫిట్ ఒక ప్రయోజనం నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండవది, దేవుని బిడ్డ సమాధానమును వెతకాలి అని ఆ దినాన్ని చెప్పాను. సమాధానమును వెతికితే కలిగే ప్రయోజనం ఏంటంటే, మనకి తెలిసినటువంటి ధన్యతలు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన ధన్యతలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇప్పుడు సమాధానమును వెతికితే దేవుని బిడ్డలుగా అయిపోతాం, మనం పిలువబడతాం. ఇది రెండవ ధన్యత, రెండవ మాట, రెండవ ప్రయోజనం. మూడవది, జ్ఞానమును వెతికితే కలిగే బెనిఫిట్ ఏమిటంటే, సామెతల గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు 3వ అధ్యాయం మొత్తం గ్రంథమంతా లేదా 3వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, ఇదిగో వెండిని వెతికినట్లుగా, బంగారమును వెతికినట్లుగా మీరు జ్ఞానమును వెతికిన ఎడల అని ఆ మాటలు మనకు కనబడతాయి. ఆ కిందనే మనకి రాయబడిన మాట ఏమిటంటే, జ్ఞానమును కానీ మనము వెతికితే దేవుని యొక్క విజ్ఞానము మనకు వస్తుందంట. దేవుని యొక్క విజ్ఞానము మనకి వస్తుంది. అలాగనే మనం పైనున్న వాటిని వెతికేమనుకోండి, పైనున్న వాటిని మనం వెతికేమంటే భూ సంబంధమైన వాటిని పక్కన పెట్టి పైనున్న వాటినే, పర సంబంధమైన వాటిని వెతికితే, కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా మనము కూడా తండ్రితో కలిసి మనం కూర్చోగలిగే యోగ్యత మనకు వస్తూ ఉంటుంది. ఇది మరి ఒక మాటగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే నీతిని, రాజ్యమును మనము వెతికినట్లయితే అప్పుడు మీకు ఏది ఇష్టమో అవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు ఇవన్నీ కూడా జరుగును. మనుషులైతే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఇవన్నీ ఏమి ధరించుకుందామో అని ఆలోచన చేస్తారు. మీరైతే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతికితే అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. నీతిని, రాజ్యమును వెతికితే మనకి ఏది కలుగుతుందంట, మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి, పొందుకోవచ్చు. అక్షయతను వెతకాల విశ్వాసి అయినటువంటి వాడు. అప్పుడు ఏమైతుంది? అక్షయమైన వాటిని వెతికితే నిత్య జీవము మనము పొందుకోవచ్చు. నిత్య జీవమును మనము, దేవుని మనం వెతికిన ఎడల ఆయన మనం కనుగొంటాం. ఆయన ప్రత్యక్షము తనంతట తాను ఇవ్వవసరం లేదు, మనమే ఆయనను కనుగొనగలము అని వాక్యం సెలవిస్తుంది. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, మీరు నన్ను కనుగొందురు. మనమే ఆయనను కనుగొనగలిగే శక్తి, ఆ జ్ఞానము, ఆ నడిపింపు మనకి ఇవ్వబడతాయి.